నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పెళ్లి రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసే పవిత్ర బంధం. కానీ కొన్నిసార్లు ఈ బంధం తెగిపోతుంది. అది విడాకుల రూపంలో. విడాకులు అంటేనే ఎన్నో సమస్యలు, ఆస్తి తగాదాలు, పిల్లల బాధ్యతలు, ముఖ్యంగా భరణం. ఈ భరణం అనే అంశం తరచుగా చాలా చర్చలకు దారితీస్తుంది. భార్యకు భర్త భరణం ఇవ్వాలా వద్దా అనేది ఎప్పుడూ డిబేటే. అయితే ఇప్పుడు చైనాలో వచ్చిన ఒక కొత్త రూల్ ఈ చర్చను మరింత వేడెక్కించింది. అక్కడ విడాకులు తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఓ కొత్త నిబంధన తీసుకొచ్చారట. పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరిది అంటోంది అక్కడి సర్కార్. మరి భారత్లో కూడా ఇలాంటి రూల్ రావాలా? ఈ రూల్ వల్ల కలిగే లాభ నష్టాలేంటి? వాచ్ ది స్టోరీ. అవును, ఇది ఒక సంచలన నిర్ణయం. చైనాలో ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఈ కొత్త నిబంధన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇంతకాలం విడాకులు తీసుకుంటే భర్త తన భార్యకు కొంత మొత్తాన్ని భరణంగా చెల్లించాల్సి వచ్చేది. ఇది భార్య ఆర్థిక స్థిరత్వం కోసం, ఆమె భవిష్యత్తు కోసం ఉద్దేశించింది. కానీ ఇప్పుడు చైనాలో కొత్తగా ఏం చెప్పారంటే, ఇకపై విడాకులు తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల బాధ్యత మాత్రం భార్య భర్త ఇద్దరూ పంచుకోవాల్సిందే. అంటే ఆడవాళ్లు కూడా సమానంగా సంపాదిస్తున్న ఈ రోజుల్లో వారికి కూడా సమాన బాధ్యతలు ఉంటాయని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని ఈ చట్టం పరోక్షంగా చెబుతోంది. మరి ఈ చైనా రూల్ భారత్లో రావాలా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మన దేశంలో భరణంపై ఎన్నో చట్టాలున్నాయి. మహిళల హక్కుల కోసం, వారు విడాకుల తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో భరణం విధానం ఉంది. కానీ దీనిపై చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆడవాళ్లు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్నారు. మరి భరణం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మగవాళ్లపై భరణం ఒక భారంగా మారుతోందని వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం మన సమాజంలో ఇంకా చాలా మంది మహిళలు కేవలం ఇంటికే పరిమితమవుతున్నారు. విడాకుల తర్వాత వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని, వారికి భరణం చాలా అవసరమని చెప్పుకొస్తున్నారు. పిల్లల బాధ్యత, వారి విద్య, ఆరోగ్యం ఇవన్నీ ఇద్దరూ చూసుకోవాలి అనడం మంచిదే. కానీ కేవలం భరణం ఇవ్వద్దు అనడం సరైనదా అని ఆలోచించాలి. చైనాలో ఈ రూల్ రావడానికి అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణం కావచ్చు. మరి భారత సమాజంలో ఈ చైనా రూల్ ఎంతవరకు వర్తిస్తుంది? మన సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా? మహిళా సంఘాలు దీన్ని ఎలా చూస్తాయి? మగవాళ్లు దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ రూల్ వస్తే నిజంగానే మహిళలు మరింత స్వతంత్రంగా మారతారా, లేక విడాకుల తర్వాత మరింత ఇబ్బందులు పడతారా అనేది వేచి చూడాల్సిందే.